హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇవాళ జరిగిన ఇండియా ఏ వర్సెస్ శ్రీలంక ఏ ఫైనల్ మ్యాచ్ అయితే జరిగింది. అసలు ఆసమ్ మ్యాచ్. కేవలం చాలామంది సూర్యవంశీ వంశీ గురించే ఈ మ్యాచ్ అయితే చూసుంటారు. ఎందుకంటే సూర్యవంశీ ఆడిన ఆట మామూలు ఆట కాదు. అసలు ఏమన్నా ఆడిందా? జస్ట్ 29 balls 94 runs చేసినాడు. అసలు ఏం జరిగింది? అసలు సూర్యవంశీ ఎందుకు ఇంత అగ్రెసివ్గా ఆడింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి శ్రీలంక టాస్ గెలవంగానే ఫీల్డింగ్ అయితే ఎంచుకున్నారు. అక్కడే వాళ్ళు చేసిన తప్పు. సో కోపం మీద ఉన్న సూర్యవంశీ రావడంతోనే 6 4 అయితే స్టార్ట్ చేసినాడు. జస్ట్ ఫస్ట్ బాలే 6 కొట్టేసినాడు మనోడు. అంత అగ్రెసివ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనోడిని గెలకడంతో అసలు మామూలుగా లేదు. అంత హీట్లో ఉంది. నాకు తెలిసి 2-3-4 days నుంచి మనోనికి నిద్ర పట్టి ఉండదు. ఎట్లా కొట్టాలా, వాళ్ళకి ఎంత రివెంజ్ తీసుకోవాలనేది. అట్లా ఆడిన బ్యాటింగ్ అయితే జస్ట్ 29 balls 94 runs చేసి జస్ట్ 6 runs తేడాతోని సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడు. కానీ చూపించిండు భయ్య, చుక్కలు చూపించిండు. 50 overs అనే మ్యాచే మర్చిపోయినాడు. జస్ట్ ఐపీఎల్ అనుకుని ఆడినాడు. శ్రీలంక టీంకి అయితే లిటరల్లీ చెప్తున్నా, ఉచ్చ పోసుకొని ఉంటారు, అంతగానం ఆడినారు. అసలు భయం. అసలు ఒకనొక స్టేజ్లో అయితే సూర్యవంశీ అవుట్ అయిపోయి ఉంటే ఈజీగా 200 స్కోర్ చేస్తాడేమో. ఈజీగా వితిన్ 60-70 balls ఈజీగా అంత ఈజీ అయిపోతుంది ఆయనకి బ్యాటింగ్ అనేది. సో అట్లాంటి బ్యాటింగ్ అయితే ఆడినాడు. సో 94 runsకి అయితే అవుట్ అయిపోయిన తర్వాత మన తిలక్ వర్మ 67 runs చేసి అవుట్ అయిపోయాడు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 40 runs చేసి అవుట్ అయిపోయాడు. సో ఓవరాల్ ఇండియా మొత్తం కలిపి 377 runs అయితే చేసినారు. 9 wickets కోల్పోయి జస్ట్ 50 overs మాత్రమే. సో 377 అనేది పెద్ద టార్గెట్ శ్రీలంక టీంకి. ఎందుకంటే వాళ్ళకి అట్లనే ఆడాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనోని గెలికినారు. ఒక డైలాగ్ గుర్తొస్తుంది, బొడ్డోడు అంటే గుడ్డలేసి కొడతా అనే ఎన్టీఆర్ డైలాగ్ ఖచ్చితంగా మన సూర్యవంశీకి అయితే ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఎంత గెలికినారో ఈ మ్యాచ్లో అంత రివెంజ్ తీసేసుకున్నాడు మనోడు. సో మామూలు మ్యాచ్ కాదు ఇది. తర్వాత వచ్చిన మన శ్రీలంక బ్యాట్స్మెన్స్ కూడా ఎవరు ఎంత పెద్దగా ఆడలేకపోయినారు. మధ్యలో ఒక బ్యాట్స్మెన్ అయితే జస్ట్ 60+ runs చేసినాడు. ఎవరు కూడా బ్యాటింగ్ అయితే ఆడలేదు. మధ్యలో విప్రాజ్ 3 wickets తీసుకున్నాడు. మన ఇంకా 2-3 ప్లేయర్స్ అయితే వికెట్స్ తీసుకున్నారు. బాగానే వికెట్స్ తీసుకున్నారు. ఓవరాల్ టోటల్ అయితే 311కి అయితే ఆల్అౌట్ అయిపోయినారు మన శ్రీలంక బ్యాట్స్మెన్స్. సో ఇది ఫైనల్ మంచి విక్టరీ అని చెప్పుకోవాలా. ఎందుకంటే అగ్రెసివ్ బ్యాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనోడు ఐపీఎల్ గుర్తు చేసినాడు మళ్ళీ అందరికీ. మన సూర్యవంశీ వైభవ్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నిజంగా బాయ్, నువ్వు నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే నువ్వు సమాధానం బ్యాట్ అని చెప్పినావు. లిటరలీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్. ఇట్లాంటి మ్యాచ్లు నువ్వు ఎన్నో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇండియా టీంకి తొందరగా రావాలని కోరుకున్నాం. ఎందుకంటే వచ్చే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్స్లో కూడా నువ్వు బెటర్గా రాణిస్తావని మేమైతే అందరం కోరుకుంటాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లు అయితే రాయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాన్నగారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.